సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 9 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలలో 7,246 గ్రాడ్యుయేట్ ఓటర్లు, 5 టీచర్ల పోలింగ్ కేంద్రాలలో 459 టీచర్ల ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్తో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నంబర్ 422లో భాజపా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడారు. దేశాభివృద్ధి ఒక్క బీజేపీతో మాత్రమే సాధ్యమని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేను ఆర్సీపురం పోలింగ్లో పోలింగ్ నంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు అందరూ ఉన్నారో దేశం కోసం, ధర్మం కోసానికి, అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో 12 లక్షలు పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ అన్న ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేసాం అని చెప్పడం చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మేధావులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కావాలి. మా తరఫు నుండి ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టినాయి, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరిని వదలకుండా వాళ్ళు మోసం చేశారు. అందుకోసానికే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. అండగా నిలబడి వాళ్ళు ఏవైతే కమిట్మెంట్లు ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా 4 గంటల దాకా టైం ఉంది. వాళ్ళందరూ ఆడపడుచులైనా వీళ్ళందరూ నిన్నే శివరాత్రి జరుపుకోవడం జాగారంతో శివుని ఆజ్ఞ ఉంటే చేయమైన కుట్ర